ఓకే రమేష్ గారు, ఇప్పుడు మనం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు చూస్తే కనుక ఆ పెగ్గర నేతలందరూ కూడా వెనక్కి ఉన్నట్టుగా తెలుస్తుంది. అటు మనీష్ సిసోడియా కావచ్చు, కేజ్రీవాల్ కావచ్చు, అతిషి కావచ్చు. సో వెనకంజలో ఉన్నట్టుగానే ప్రస్తుతానికి పోస్టల్ బ్యాలెట్ ఓట్ల వరకు మనం చూసుకున్నట్లయితే కనుక కాస్త వెనకంజ కనిపిస్తుంది. మరి మీరేమంటారు? పోస్టల్ బ్యాలెట్స్ లో కొంతవరకు ఇది ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేడం. ఎందుకంటే ఢిల్లీలో కొంతవరకు అంటే మోదీ గారు ఆ, అన్ని మీడియాల ద్వారా కూడా నేను దేశాన్ని అంత అభివృద్ధి చేస్తున్నాను, ఇంత అభివృద్ధి చేస్తున్నాను అని చెప్తున్నారు కనుక అతని మాటను నమ్మిన ఆ, కొందరు ఈ పోస్టల్ బ్యాలెట్ అనేది ఏంటి, ఉద్యోగస్తులు ఇలాంటి వాళ్ళు వేసేది కదా, వాళ్ళు నమ్ముతున్నారు అతని మాటలు. కానీ మనకి ఈ రోజు రూపాయి విలువ కానివ్వండి, లేదంటే అన్ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, ఇవన్నీ కూడా నెంబర్స్ చూస్తే మనకు తెలిసిపోతుంది మోడీ గారు మాటలే తప్ప నిజంగా అక్కడ ఏమీ జరగట్లేదని. ఈ రోజు అమెరికా నుంచి వందల సంఖ్యలో ఆల్రెడీ పంపించేశారు, వేల సంఖ్యలో వెనక్కి పంపించేయబోతున్నారు. మన అమెరికాలో ఎవరైతే అంటే వాళ్ళు అంటే ప్రాపర్ ఇమిగ్రేషన్ వీసాలు లేకుండా ఉన్న వ్యక్తులుగా చూపించి పంపిస్తున్నారు. మరి మన మాటకి అంత విలువ ఉంటే అక్కడ ఇల్లు కొనేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు మేడం. అంటే వీళ్ళలో వెనక్కి పంపించేస్తున్న వాళ్ళలో అక్కడ ఇల్లు కొనేసుకొని అక్కడ సెటిల్ అయిపోయామనుకున్న వాళ్ళు ఉన్నారు. మరి మన మాట అంత బలంగా ఉంటే చెప్పి కొన్నాళ్ళు కనీసం 3 నెలల టైమే ఉండి 6 నెలల టైమే ఉండి వాళ్ళ ఇల్లు కనీసం అమ్ముకుంటారు అని మాట చెప్పగలిగే పరిస్థితి కూడా లేదంటే మనం ఓన్లీ మాట గొప్ప ఏదో సామెత ఉంది. అలాగా మోడీ గారంతా కూడా ఇక్కడ మీడియాను వాడుకొని మన దేశంలో ఎంతో, మన ప్రపంచంలో మన దేశానికి ఎంతో పేరు వచ్చేసింది, మన దేశం ఎదిగిపోతుంది, వెలిగిపోతుంది అని చెప్తున్నారు తప్ప నిజమైన అభివృద్ధి ఇక్కడ జరగడం లేదు. ఆ విషయం తెలిసిన ప్రజలు ఎవరైతే అంటే యాక్చువల్ గా నిజమైన అభివృద్ధి ఎప్పుడు ఆల్రెడీ 100 కోట్లు ఉన్నాడు, 1000 కోట్లు ఉన్నాడు, 1,00,000 కోట్లు ఉన్నాడు అయితే అది అభివృద్ధి కాదు. ఎవరైతే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారో, ఎవరైతే సామాన్యమైన జీవితం కూడా బతకడానికి ఇబ్బంది పడుతున్నారో అలాంటి వాళ్ళ జీవితాలను మెరుగుపరచడం ప్రభుత్వాల పని. ఆ పని అరవింద్ కేజ్రీవాల్ గారు చేస్తున్నారు. కొద్దిసేపట్లో మనకి రెగ్యులర్ ఇవి మన ఈవీఎంలు ఓపెన్ అయిన తర్వాత మనం చూస్తాం అసలు రిజల్ట్. ఖచ్చితంగా ఆమ్ ఆద్మీ పార్టీ ముందుకు వస్తుంది. ఆమ్ ఆద్మీ పార్టీ మేము అనుకున్న సీట్లని సంపాదిస్తుందని నేను చెప్తున్నాను మేడం. అంటే ఎన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? మినిమం ఎన్ని వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మినిమం 55 వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేడం. ఓకే, 55 వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.